నించునేంత స్థలం ఉంది రండి అన్నారట. ఇలా ముగ్గురు కారు చీకట్లో హోరున కురుస్తున్న వానలో ఆ స్థలంలో ఇరుక్కొని స్వామి నామజపం చేసుకుంటూ ఉంటే, ఇంతలో బయట నుంచి ఇంకొక ఆయన వర్షం పడుతోంది లోపలికి రావచ్చా అని అడిగారట. ఇంతే ముగ్గురు గూడా ఒక్క క్షణం ఆగండి నేను బయటికొచ్చేస్తా మీరు లోపలికి వచ్చేద్దురు అని ముగ్గురు ఒకేసారి బయటకొచ్చేసారు. చూడండి ఎంత నిస్వార్థతో అంతే. ఎదురుగుండా అద్భుతమైన కాంతులీనుతూ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళున్నది చిన్న గది కాదు, ఒక బ్రహ్మాండమైన ఆలయము అని అర్థమైంది. అంతే ముగ్గురు కలిసి స్వామిని 300 పాశురాలతో స్తుతించారు. ఆ తర్వాత స్వామిలో ఐక్యమైపోయారు. ఇంతోటి కీర్తనలు ఇవన్నీ మనం రాయలేం గానీ, చిన్న సంఘటన నుంచి ఉపయోగపడే ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఏమిటంటే, రైల్లో మనం ఒక్కళ్ళమే ఎక్కినా సరే పెద్ద తువాలు పరిచేసి ఇంకొకళ్ళున్నారు బాత్రూమ్‌కి వెళ్లారు అనేస్తాం గదా! అంత చిన్న స్వార్థాన్ని కథతో సరిచేసుకున్నాం అనుకోండి, మన జన్మ ధన్యమవుతుంది. శ్రీమాత్రే నమః.